హాయ్, వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్. ఇవాళ ప్రధానమంత్రి మీ అందరికీ కూడా ముందు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ కూడా మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఏడాది నాకు మీరందరూ కూడా ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పేసి ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీ అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక దీపావళికి సంబంధించి ఒక గిఫ్ట్ ఇస్తున్నానని చెప్పేసి ఇవాళ 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఎర్రకోట దగ్గర జాతిని ఉద్దేశించి ప్రసంగించినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ నిజంగానే ఒక గిఫ్ట్ అయితే ఇవ్వబోతున్నట్టుగా ఒక ప్రకటన అయితే చేశారు. ఈయన ఆపరేషన్ సింధూర్ని ప్రధానంగా చేసుకొని ఈసారి ప్రసంగం కొనసాగింది. శత్రువు వెన్ను విరిచాము, ఏ తుపాకీ ఎక్కుపెట్టినా కూడా వదిలిపెట్టేది లేదని చెప్పేసి ధైర్యంగా అద్భుత విజయాన్ని సాధించామని చెప్పేసి ఆయన మేలో జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ గురించి ఆయన ప్రధానంగా ప్రస్తావన అయితే చేశారు. ఇక దీపావళి గిఫ్ట్ ఏంటి, నెక్స్ట్ జనరేషన్కి దీపావళి గిఫ్ట్ ఇవ్వబోతున్నాను అంటే అది జిఎస్టీకి సంబంధించి రిఫార్మ్స్ అనేది తీసుకురాబోతున్నట్టుగా చెప్పారు. నెక్స్ట్ జనరేషన్ జిఎస్టీని సరికొత్త బహుమతిగా ఈ దీపావళి నుంచి తీసుకొస్తున్నానని చెప్పేసి ఆయన ఒక ప్రకటన అయితే చేశారు. జిఎస్టీ రిఫార్మ్స్ని దీపావళికి అమలు చేస్తాము, ఇది డబుల్ దివాళీగా భావించవచ్చు అని చెప్పేసి ఆయన ప్రకటన చేశారు. ఈ పన్ను సంస్కరణల ద్వారా ప్రతిరోజు కూడా మనం ఉపయోగించే వస్తువుల మీద పన్ను భారం అనేది తగ్గిస్తామని చెప్పేసి ప్రధానమంత్రి ప్రకటించారు. సాధారణ ప్రజలకు కానీ తర్వాత ఎంఎస్ఎంఈలకు కానీ పెద్ద ఎత్తున మద్దతు ఉంటుంది కూడా మోడీ హామీ అయితే ఇచ్చారు. ఇప్పటికే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏర్పాటైంది. దీని మీద వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్లాబులు 5%, 12%, 18%, 28% ఇలాంటివన్నీ కూడా వీటన్నిటికీ సమైక్యం చేసి 12% స్లాబ్ని తగ్గించి సాధారణ వస్తువులకు 5% లేదా 18% తీసుకురావడం మీద ఒక చర్చ అయితే నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. 28%, 18% ఉన్నవి కూడా 12 స్లాబ్కి వచ్చినట్టయితే మనకి బెనిఫిట్ అవుతుంది. 5% ఉన్నాయి అట్లనే ఉంచవచ్చు నాకు తెలిసి. ఇక 18% కూడా కొంచెం అంటే 28%, టోటల్గా 28% అనేది తగ్గించే అవకాశాలు అయితే ఉన్నట్టుగా మనకు అయితే అర్థమవుతుంది. ఈ మార్పుల వల్ల దాదాపు $500 బిలియన్ అంటే ఆదాయం నష్టమో లేదా వీళ్ళకైతే ఉపశమనం, ప్రజలకైతే ఉపశమనం కలిగే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. దీంతో ఈ జిఎస్టీ తోటి చాలా వరకు ఇంకోటి ఏంటంటే ప్రధానమంత్రి వికాస్ భారత్ రోజ్గార్ యోజన అని పెట్టి యూత్కి ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చారు. 1,00,000 కోట్ల సంబంధించినటువంటి ఇది పథకము, 1,00,000 కోట్లకు సంబంధించినటువంటి పథకము. ఇది ఆల్రెడీ అంటే అప్రెంటిస్షిప్ ద్వారా కానీ ఉద్యోగాల ద్వారా కానీ యూత్కి జాబ్ ఇచ్చినటువంటి పరిశ్రమలకి వాళ్ళకి 15,000 రూపాయల సహాయం అనేది ప్రభుత్వం నుంచి వస్తుంటుంది. దీని ద్వారా దాదాపు 3.5 కోట్ల ఉద్యోగాల అవకాశాలు సృష్టించాలని లక్ష్యం అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వాళ్ళ ప్రసంగాలు అయితే తెలిపారు. సుదర్శన్ చక్ర మిషన్ అనే దేశీయ మిసైల్ రక్షణ వ్యవస్థను కూడా ప్రకటించారు. అలాగే మేడ్ ఇన్ ఇండియా సెమీ కండక్టర్ చిప్స్, అది సెమీ కండక్టర్ చిప్స్ వస్తే మాత్రం మనము చాలా ఎదుగుతాం. మనం మిగతా దేశాల కంటే కూడా చైనా కానీ అటు వాటిలో లేకుంటే కూడా మనకు బాగా ఇదైతే ఉంటుంది. తర్వాత అంతరిక్ష స్టేషన్ అభివృద్ధి ఇలాంటి లక్ష్యాలన్నీ కూడా ఆయన అయితే ప్రకటించారు. ఇక నెక్స్ట్ జనరేషన్కి మాత్రం ఈ జిఎస్టీ అయితే తగ్గిస్తే మాత్రం చాలామందికి ఉపయోగపడే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసినటువంటి స్వాతంత్ర దినోత్సవ ప్రకటనలో ఇది ఒక కీలకం అయితే కాబోతుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. మీ కామెంట్స్ అనేవి ఈ వీడియోలో తెలియజేయండి. అలాగే మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.